నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే మషిది. సో మరి మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, దానికి రీజన్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ మన దేశం మీద ఏ విధంగా ఉంటుంది? బంగ్లాదేశ్ అల్లర్లో ఏదైతే రీసెంట్గా రోజు మనం చూస్తున్న పేపర్లో కానీ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో ఈ బంగ్లాదేశ్ యొక్క విషయం మీద దీన్ని మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అసలు వాట్ ఈజ్ బంగ్లాదేశ్ అని ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు బంగ్లాదేశ్లో ఈ రోజున్న పరిస్థితి కారణం ఏమిటి అదొకటి తెలుసుకోవాలి. అసలు ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అల్లర్ల వల్ల భారతదేశం మీద ఎటువంటి ఇబ్బందులు, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, భారతదేశం మీద ఉన్నటువంటి విషయం ఏంటండి, దీన్ని 3 పార్ట్స్గా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ బంగ్లాదేశ్ అంటే తెలియాలి. ఏంటి బంగ్లాదేశ్? మనకు తెలుసు వెస్ట్ బెంగాల్ తెలుసు. వెస్ట్ బెంగాల్ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అంటారు. ఇది ప్రత్యేక దేశం. అంటే 1971లో ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చింది. 71 పూర్వం వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న పాకిస్తాన్ 2 పార్ట్స్గా ఉండేది, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఆ ఈస్ట్ పాకిస్తాన్నే బంగ్లాదేశ్ అని ప్రస్తుతం పిలుస్తున్నాం. 1971లో దీనికి స్వాతంత్రం వచ్చింది. షేక్ ముజిబుర్ రెహమాన్ అనేటువంటి ఒక వీరోచితంగా ఒక పోరాట యోధుడు అవామీ లీగ్ అని ఒక పార్టీని స్థాపించి మాకు వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఏదైతే మనం పాకిస్తాన్గా పిలువబడుతుంది ఈ ప్రదేశం అయితే ఉందో ఈ పాకిస్తాన్తో మాకు ఎటువంటి సంబంధాలు వద్దు, పాకిస్తాన్ యొక్క వ్యక్తులు వేరు, అక్కడ రాజకీయ ఇవన్నీ కూడా మా మీద ఇంపాక్ట్ ఉంది. అంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్యలో భారతదేశం ఉంటుంది మనం మ్యాప్ చూసినట్లయితే. సో ఇంతకుముందు 71 పూర్వం ఎలా ఉండేది, ఆ పాకిస్తానే వీళ్ళని కూడా పరిపాలించేవారు. 71లో ఏం చేశారు, మేము వాళ్ళతో మాకు సంబంధాలు వద్దు, మేము ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం, అది బంగ్లాదేశ్ అని ఒక దేశ పార్టీ అంటే బంగ్లాదేశ్లో ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు 1971లో. అది షేక్ ముజిబుర్ రెహమాన్. ఈ వ్యక్తి పేరు తెలిస్తే చాలు, ఇంకా ఫర్దర్గా మనం ముందుకెళ్ళొచ్చు. అంటే పాకిస్తానే ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడినటువంటి ఈ ప్రదేశాన్ని బంగ్లాదేశ్గా ప్రస్తుతం పిలుస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఈరోజు ఈ అల్లర్లకు వస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి? షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే మహా పోరాట యోధుడు. అతను ఒక పార్టీ ఉండేది, దాన్ని అవామీ లీగ్ అని ఒక పార్టీ ఉండేది. ఆ అవామీ లీగ్ పార్టీని వ్యవస్థాపన చేసినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ని అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేస్తూ అతను చాలా పోరాటం చేశాడు. 71లో ప్రత్యేక దేశం ఏర్పడింది ఇప్పుడు మనం అనుకున్నాం. అయితే 75 అతను గుర్తిస్తారు. వాళ్ళు అప్పటి కొంతమంది ఈ యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్స్ అందరూ కూడా కలిసి ఆయన గుర్తిస్తారు. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ మేడం ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఆవిడ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా పరిపాలించారు. ఇది 4వసారి రీసెంట్గా జూన్లో ఎన్నికల్లో ఈవిడ గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ బంగ్లాదేశ్ ప్రాంతం మీద దీని 5 రకాల కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు అల్లర్ల కారణం ఒక దృక్కోణంతో కాకుండా దీని 5 పార్ట్స్గా చూడాలి. ఒకటి, బంగ్లాదేశ్ యొక్క అంతర్గత వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి, బంగ్లాదేశ్పై విదేశీ వ్యక్తుల ఆధిపత్యం ఎలా ఉందని, మూడోది నియంత్రణతో పోగొట్ల కలిగేటువంటి డిక్టేటర్షిప్ రావాలి. అంటే ఇప్పటివరకు ప్రజాస్వామ్య ప్రభుత్వం, సో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా డిక్టేటర్షిప్ రావాలి అన్నటువంటి కొంతమంది కోరిక, దాని విదేశీ వ్యక్తుల ప్రభావం కావచ్చు, అంతర్గత అల్లరి మొక్కల యొక్క ప్రభావం కావచ్చు. ఇది కాకుండా 4వది ఏంటంటే ఇటీవల రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో హసీనా గారు తీసుకున్నటువంటి కొన్ని చారిత్రక తప్పిదాలు, నిర్ణయాలు, ఇది కూడా ఈనాటి అల్లర్లకు కొంతవరకు దారితీసింది. ఇది కాకుండా చిట్ట 5వది ఏంటంటే హిందూ మతంపై జరుగుతున్న దాడులుగా కూడా చెప్పొచ్చు. మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఇది పార్లమెంట్లో ఇది హిందూ మతంపై జరుగుతున్న దాడి అని కూడా ఆయన చెప్పారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి మనం 5వ పాయింట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో దీన్ని 5 పారామీటర్స్లో చెప్పాలి. 5 పారామీటర్స్ని మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తే, ముఖ్యంగా బంగ్లాదేశ్ యొక్క అంతర్గత వ్యవహారాలు ఏమిటి అంటే బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలు ఏం దారితీస్తున్నాయి అంటే, ఇప్పటివరకు హసీనా ఏదైతే ప్రజాస్వామ్య ప్రభుత్వంతో చేస్తున్నటువంటి విషయం అంటే అసలు యాక్చువల్గా ప్రతి న్యూస్ పేపర్ తీసినా, పేపర్లు చూసినా, సోషల్ మీడియా తీసినా మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రత్యేకంగా హసీనా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే 71 అక్కడ ఆనాటి స్వతంత్ర సమర యోధులు ఆ టైంలో తీసుకున్నటువంటి ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి స్వాతంత్ర అమరవీరుల యొక్క కుటుంబాలకి, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఈనాటి విద్యార్థులు దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే, అవామీ లీగ్ వాళ్ళే చాలా వరకు దీనివల్ల లబ్ధి పొందుతారు, మిగిలిన వాళ్ళకి దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం దీనివల్ల ఉపయోగం చెందుతారు. కాబట్టి ఇది మాకు ఆమోదనీయం కాదు. ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వండి, అంతేకాకుండా 30% వాళ్ళకి ఇస్తే 70% మిగిలినటువంటి గ్రోత్ ఉద్దేశంతో ఇదొక అంతర్గతంగా చూపిస్తున్నారు. కానీ ఇది కాదు అని నా ఉద్దేశం.
ఇంకేదై ఉంటుంది సార్? అంటే ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా హసీనా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే ఒక స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చారు. మన దేశంలో ఒక విదేశీ ఆ కంట్రీ పేరు ఆవిడ ఎక్కడ చెప్పలేదు. ఆ ప్రభుత్వం ఆ దేశం మన దేశంలో కూడా ఒక అంతర్గత ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ. అంటే మన దేశ రాజకీయ వ్యవహారాల్లో కూడా ఆ యొక్క ప్రభుత్వం ఆ యొక్క దేశం మన రాజకీయ వ్యవహారాల్లో అంతర్గతంగానే కానీ అలౌ చేసినట్లు నేను పర్మిట్ చేస్తే నా యొక్క ఎన్నికల్లో నేను అభ్యర్థిగా అంటే నేను గెలుపొందడానికి చాలా సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు అని ఆ దేశం పేరుని ఎక్కడ చెప్పలేదు. డైరెక్ట్గా అమెరికా అన్నది మన అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి చోట్ల అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతి దేశంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకు తెలిసిన విషయం. ఆవిడ ప్రత్యేకంగా పేరు చెప్పకపోయినప్పుడు కూడా వాస్తవానికి అదే విధంగా అంటే ఇది కూడా ఒక పార్టీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి ముఖ్యంగా మోడీ గారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్తాను. సో అంతర్గత వ్యవహారాలు ఉన్నటువంటి ఇవి కొంతవరకు దారితీస్తాయి. ఇంకొకటి ఏంటంటే డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద జరుగుతున్న దాడులు. ఈరోజు చాలా దేశాలు ఈవెన్ రష్యన్ కూడా ఒకప్పుడు యునైటెడ్ సోవియట్ అసోసియేషన్ ఉన్నటువంటి యూనియన్గా ఉన్నటువంటి కూడా ప్రజాస్వామ్యానికి వచ్చేసాయి. సో ప్రజాస్వామ్యం వద్దు, ప్రజాస్వామ్యంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మైనార్టీలు కానీ ఈ మెజార్టీ ఈ కుల మతాల వర్గీకరణ దీని విషయం వచ్చేసరికల్లా ఇది ప్రజాస్వామ్యం మాకు సరైనది కాదు, డిక్టేటర్షిప్లో మాకు మంచి నియంతృత్వంగా ఉంటే మాకు బాగుంటుంది. కొంతమంది కొన్ని దేశాలు ఇండైరెక్ట్గా దీని మీద కూడా ప్రభావం చూపించాయి. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ చాలా వరకు ఇరాన్, ఇరాక్ కానీ సౌదీ అరేబియా కానీ యూఏ ఇప్పటికి కూడా రాజరిక పరిపాలన ఉన్నాయి ఆ ప్రదేశాల్లో. కువైట్ నుంచి ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా రాజకీయ పరిపాలన తప్పించి ఈరోజు కూడా డెమోక్రటిక్ కంట్రీస్ కాదు. ఏదో బయటకు డెమోక్రటిక్గా కొంతవరకు చూపించినప్పటికీ కూడా మెజారిటీ పార్టీ అంతా కూడా మీకు నియంత్రణతో పోకడుతున్నటువంటి ఒక యాంటీ డెమోక్రటిక్ పార్టీ అక్కడ ఏర్పాటైతే ఉంది. సో బంగ్లాదేశ్ని కూడా నిర్వీర్యం చేసి ఇక్కడ కూడా నియంతృత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కొంతమంది రహస్యముఖులు దీని మీద ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అంటే హసీనా తీసుకున్నటువంటి కొన్ని చారిత్రక తప్పిదాలు కూడా దీనికి దోహదపడుతూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉండడం, అంటే ఆల్మోస్ట్ 4000 స్క్వేర్ మీటర్లు పైబడినటువంటి ఒక సరిహద్దు ప్రాంతం మనకి బంగ్లాదేశ్. సో చుట్టూ ఉన్నటువంటి ఈ మన సరిహద్దు దేశాల మీద ఆటోమేటిక్గా ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తే భారతదేశం మీద కూడా ఇండైరెక్ట్గా ఒక ప్రభావాన్ని చూపించుకోవచ్చు. అంటే భారతదేశాన్ని కూడా అల్లకల్లోలు పరచాలి. ఇటీవల మన భారతదేశంలో చూసినట్లయితే రైతుల ఉద్యమాలు, ఢిల్లీలో ఎంతవరకు రైతు ఉద్యమాలు వెళ్ళాయో మీకు తెలుసు. అదేవిధంగా ఒకసారి ఆయన కపుర్తులా దాటి వెళ్తున్నప్పుడు మోడీ గారి యొక్క కాన్వాయ్ని కూడా సో కపుర్తులా ఆయన బ్రిడ్జి మీద కూడా చాలాసేపు 4 గంటల పాటు మోడీని కూడా అడ్డగించడం జరిగింది, మోడీ గారిని కూడా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశంలో మోడీ గారు మరలా గెలవడం, ఇక్కడ భారతదేశంలో థర్డ్ టైం మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం రావడం కూడా ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించింది. అయితే డైరెక్ట్గా మన భారతదేశం ఇన్వాల్వ్మెంట్ కాకుండా భారత యొక్క సరిహద్దు ప్రాంతాలు నిర్వీర్యం చేయడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండానే మన భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్ర కూడా అందులో అంతర్భాగం ఉంది. ముఖ్యంగా రీసెంట్గా చూస్తాం శ్రీలంక చాలా వరకు ఇబ్బంది పడింది. అలాగే పాకిస్తాన్ మొన్నటి వరకు సైనిక పరిపాలన ప్రజాస్వామ్యమైనటువంటి పాకిస్తాన్ కూడా అందులో నవాజ్ షరీఫ్ గారిని లోపల వేయడం, ఇమ్రాన్ ఖాన్ తీసుకొని జైల్లో పెట్టడం, దీనివల్ల కూడా కొంతవరకు పాకిస్తాన్ని నిర్వీర్యం చేసి సైనిక పాలనలో తీసుకొచ్చారు. ఇంకా మిగిలింది ఏముంది నేపాల్. ఇప్పటికి కూడా నేపాల్ ఇంపీరియలిజం అని చెప్పి ఇప్పటికీ ఓడలు కనిపిస్తుంది. ఇండియన్ ఇంపీరియలిజం అంటే భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని మేము సహించమని చెప్పి ఇప్పటికీ నేపాల్లో చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల రీసెంట్గా మనం చూసాం, మన చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ నేపాల్లో చదువుకుంటుంటే ఆ స్టూడెంట్స్ యొక్క రాత్రి వెళ్ళి సుమారు ఒక 5 రోజుల పాటు ఈ ముఖ్యంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్, డాక్టర్స్ చాలా వరకు ఇండియన్స్ అక్కడ చదువుకుంటే వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా జరిగింది. సో కొంతవరకు నేపాల్లో కూడా అంతర్గత వ్యవహారాల్లో ఇబ్బంది జరుగుతుంది ఇప్పటికి కూడా. ఇక చిన్న దేశంలో భూటాన్. సో భూటాన్ ఈజ్ ప్రత్యక్షంగా విదేశీ వ్యవహారాలు పెద్దగా పార్టిసిపేట్ చేయదు కాబట్టి భూటాన్ తీసి పక్కన పెడితే మిగిలిన అన్ని దేశాలని కూడా నిర్వీర్యం చేశారు. అంటే తెలియకుండానే భారతదేశం మీద ఒక అటాక్ అని జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది స్టూడెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఉద్యోగ ఉపాధి ఎప్పుడైతే లోపిస్తాయో, ఈరోజు బంగ్లాదేశ్ జరిగింది అదే, ఎప్పుడైతే ఇటువంటి లోపిస్తాయో ఆటోమేటిక్గా విదేశీ వ్యక్తుల యొక్క ఆక్రమణలు ఇందులో చొరబడవుతాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు బంగ్లాదేశ్లో నసీం ఇమ్రాన్ అని చెప్పి ఒక జస్ట్ హీజ్ 20 years కుర్రాడు. ఆయన ఏదో మన ఇండియాలో సోషియాలజీ అన్న సబ్జెక్ట్ లాగా ఒక ఇస్లామిక్ స్టడీస్ చేస్తున్నాడు ఆయన ఢాకాలో. ఆ కుర్రోడు ఈరోజు ఈ మొత్తం ఈ అటాక్స్ అన్నిటికి కూడా లీడర్గా ఉన్నాడు ఆయన. రీసెంట్గా ఆయనకి సంప్రదింపులు కూడా పిలిచారు. ఇది హసీనా గవర్నమెంట్కి యాంటీగా ఉన్నటువంటి ఆ గవర్నమెంట్, జియా గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారు. అంటే బయటికి కనిపిస్తుంది ఏంది, ఇది ఒక విదేశీ దాడులు కాకుండా కేవలం అంతర్గత వ్యవహారం, స్టూడెంట్స్ అటాక్స్ అని కనిపిస్తున్నప్పటికి కూడా ఇది కాదు. యాక్చువల్గా మనం దాడుల ఫోటోలు చూస్తాం రీసెంట్గా. డైరెక్ట్గా హసీనా ఇంట్లోకి వెళ్ళి ఆమె తలకి బెడ్రూమ్స్, ఆమె తలకి ఇన్నర్స్ని కూడా షో చేస్తూ మనం చాలా ఫొటోస్ చూస్తాం. అంటే నిజమైన విద్యార్థులు చేసే పని అట్లా ఉండదు. అంటే తెలియకుండానే మనకు అర్థమవుతోంది ఇది ఒక క్రూయాలిటీ జరుగుతుంది అక్కడ దేశం మీద.
అందుకే ఈరోజు హసీనా వాళ్ళ అబ్బాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మా మదర్ ఇంకా ఫర్దర్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయదు, ఆవిడ డైట్ ఎలక్షన్స్లో కానీ ఇంకా ఎటువంటి రాజకీయాలు లేకుండా ఉండిపోతుందని చెప్పి. యాక్చువల్గా ముజబర్ రెహమాన్ గారికి ఇద్దరు అమ్మాయిలు, ఒకటి హసీనా అండ్ ఈ హసీనాతో పాటు వీళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు రెహానా అని చెప్పేసి. ఈ రెహానా ప్రెసెంట్ యూకేలో ఉంది ఆవిడ. ఆ రెహానా యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ డాటర్ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలు ఉంది అక్కడ. ఆవిడ పార్లమెంట్ లేబర్ పార్టీలో, బ్రిటన్ లేబర్ పార్టీలో ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలు ఉంది. అందుకనే ఇండియా ఆశ్రయం ఇచ్చినప్పుడు కూడా హసీనా గారు నేను యూకే వెళ్ళడానికి కారణం అదే. ఈరోజు చాలా ప్రొటెక్ట్ చేశారు. అంటే ఇప్పుడే కాదు, 71లో జరిగినటువంటి ఉద్యమం నుంచి కూడా, అంటే భారతదేశం అప్పటికి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఫస్ట్ టైం ముజిబర్ రెహమాన్ హసీనా ఇండియా వచ్చినప్పుడు కూడా అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పార్టీలు మారే. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా మనం బంగ్లాదేశ్ తోటి సత్సంబంధాలు కలిగి ఉన్నాం. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి ఆ రోజు చేసిన ఉద్యమం ఏదైతే ఉందో అది నిర్ణయాత్మక ఉద్యమం, అది సరైన ఉద్యమం డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈరోజు హసీనా ధైర్యంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక ముస్లిం మైనార్టీ, అంటే మన దేశంలో మైనార్టీస్గా ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళని కూడా పక్క దేశ ఆమెను మనం ఏపీ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ తీసుకొచ్చి మన ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఆవిడని ఇక్కడ పంపించే ఏర్పాట్లో కూడా సైనికాధికారులు, అంటే ఆ యొక్క మిలిటరీ బలగాలు. ఇక్కడ జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్ కంపేర్ చేసినట్లయితే పాకిస్తాన్లో మిలిటరీ భద్రతా బలగాలు యాంటీ అని అక్కడ పాకిస్తాన్లో. అందుకే ఇమ్రాన్ ఖాన్ని కానీ నవాజ్ షరీఫ్ని కానీ అక్కడ వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు. కానీ ఇక్కడ మాత్రం ఆవిడ డెమోక్రటిక్లో బాగానే పరిపాలించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనిక పాలన రాలేదు అక్కడ, ఓన్లీ యాంటీ గవర్నమెంట్ అవామీ లీగ్ పార్టీ వస్తుంది తప్పించి అక్కడ మిలిటరీ భద్రతా బలగాలు మాత్రం పెద్దగా వ్యతిరేకం చేసే. భద్రతా బలగాలు ఒక వ్యతిరేకం చేసినట్లయితే అదే మిలిటరీ ఫ్లైట్స్లో ఇక్కడ ఇండియాకి రాలేరు కదా. సో ఆవిడ కొంతవరకు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఏవైతే బంగ్లాదేశ్ మీద జరుగుతున్నాయో ఇది మాత్రం అభిశంసనీయం కాదు, అంటే అందరూ హర్షించదగ్గది కాదు. ఇలాంటి పరిస్థితులు భారత్లో కూడా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి కొంతమంది మేధావులు చాలామంది హెచ్చరిస్తున్నారు. భారతదేశం ఏంటి సార్, ఎలా ఉంటుంది మన దేశం మీద? భారతదేశం ఇట్స్ ఎ డిఫరెంట్. ఎందుకంటే పార్సీలు, జైన్స్, బుద్ధిస్టులు, మన రకరకాల హిందూ మెజారిటీగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మతపరంగా ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయినారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధులు ఎప్పుడైతే ఆ దేశంలో, అంటే జీడిపి అంటారు, మొన్న రీసెంట్గా వాడు నిప్పా ప్రతి అని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు, మన జీడిపి కన్నా బంగ్లాదేశ్ జీడిపి చాలా బాగుందని చెప్పేసి. జస్ట్ ఒక 2 months బ్యాక్, 2 years బ్యాక్ అంచిన స్టేట్మెంట్. అంటే భారతదేశంలో ఈరోజు ఎకానమీ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయో, ఉద్యోగాలు, ఉపాధులు, పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో ఈ తిరుగుబాట్లు అనేవి జరగకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి తగ్గిపోతాయో ఇటువంటి జరుగుతాయి, పక్క వాళ్ళు కూడా ఆశ్రయించే అవకాశం. అయితే భారతదేశం దృష్టి చూసినట్టయితే ఈరోజు డెమోక్రటిక్గా ఏదైతే కనిపిస్తుందో ఇప్పటికి కూడా కొంత సంశయాత్మకంగానే ఉంది భారతదేశం పరిస్థితి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన యూత్ ఏంటంటే కేవలం మార్నింగ్ లేచామా, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు ఒక్కటే కాదు. నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఒకప్పటిలాగా బాహుబలి సినిమాలు వచ్చినట్టుగా ప్రత్యక్ష యుద్ధాలు రాకపోవచ్చు, జరిగే అవకాశాలు లేవు. అంటే బాహాబాహి కొట్టుకోరు, కానీ ఇండైరెక్ట్ వార్స్ జరుగుతాయి భారతదేశంలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు గూగుల్ ఉంది, మన బ్యాంక్ అకౌంట్స్ కానీ మన ఈమెయిల్ ద్వారా మొత్తం మనం ఏంటనేది మొత్తం గూగుల్ దగ్గర, డేటా మొత్తం గూగుల్ దగ్గర ఉంది. వార్స్ జరిగితే పరోక్షంగా జరిగే దాడులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే భయపెడుతున్నాను కాకుండా ఈరోజు మన బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఉందనుకోండి, అది ఎక్కడ కనిపిస్తుంది? డిజిటల్ కరెన్సీలో కనిపిస్తుంది. పొరపాటున ఏదైనా వార్ జరిగిందనుకోండి, ఏమవుతుంది? విత్ఇన్ మీ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో మనం జీరోకి వెళ్ళిపోతాం. మనం అక్కడ అంటే ఫిజికల్ కరెన్సీ మన దగ్గర లేదు, వస్తువులు ఉంటాయి, మన దగ్గర కరెన్సీ ఉండదు. ఇది చాలామంది హెచ్చరిస్తున్నారు మేధావులు. ఈ డిజిటల్ కరెన్సీ రావడం ఎప్పటికైనా ప్రమాదమే. అంటే మార్పు సహజం వస్తుంది, కానీ ఆ పూర్తిగా మార్పు మీద డిపెండ్ అయిపోవడం, మొత్తం డిజిటలైజేషన్ చేసేసారు. రేపు ఏదైనా జరిగిందనుకోండి, రికార్డ్స్ కానీ భూముల రికార్డులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ మన కరెన్సీ రికార్డ్స్ కావచ్చు, ఇన్ఫ్లేషన్, ఇటువంటివన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే భయంకరంగా కనిపిస్తుంది. మనకు తెలియకుండా ఒక పెద్ద భూతం మన మీద ఉంది, ప్రతి ఒక్కరు అడిక్ట్ అయిపోయినా మొబైల్స్కి. ఇదే పరిస్థితి జరిగింది బంగ్లాదేశ్లో. అంటే పేదరికం, అస్పృశ్యత, అంటరానితనం, ఇవన్నీ కూడా ఈరోజు బంగ్లాదేశ్ యొక్క పరిస్థితుల కారణాలైనాయి చాలా వరకు. ఇలాంటి పరిస్థితులు కానీ లేకుండా ఉంటే ఈరోజు కూడా చూడండి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందరం కూడా హైదరాబాద్ మీదకి వచ్చి డిపెండ్ అయిపోతున్నారు. అంటే మనం ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్ కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు డిస్ట్రిక్ట్స్లో చూసినట్లయితే, గ్రామాల్లో చూసినట్లయితే 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఈరోజు గ్రామాల్లో లేరు. అందరూ కూడా సిటీ డిపెండ్ అయిపోయినారు. సిటీ మీద రకరకాల ఉద్యోగాలు, కొంతమంది వాళ్ళ స్థాయికి దగ్గరగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, మరి కొంతమంది ఇంకో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈవెన్ దో భవన కార్మికుడు, నిర్మాణ రంగంలో ఉంటున్న భవన కార్మికుల దగ్గర నుంచి హై ప్రొఫైల్గా ఉంటే ప్రాజెక్ట్ మేనేజర్, సాఫ్ట్వేర్లు ఉన్న అందరూ కూడా మైగ్రేట్ అయిన పీపులే. ఇది చాలా ప్రమాద సంకేతం. ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే డీసెంట్రలైజ్ చేసేసి ఎక్కడ పెడితే అక్కడ, ఎక్కడ పెడితే అక్కడ.
ఇది మనకు బంగ్లాదేశ్ గుణపాఠం నేర్పించింది, శ్రీలంక గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఉద్యోగాల ఉపాధుల కల్పనలో మాత్రం ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే అందరూ కూడా ఒక క్యాపిటల్ సిటీ మీద డిపెండ్ అయిపోతున్నారు. క్యాపిటల్ సిటీకే వెళ్ళాలి ఉద్యోగాలే. కానీ ఒక స్విగ్గీ జొమాటో కురవాడి దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా సిటీకి వచ్చేస్తున్నారు. ఈరోజు పోయి గ్రామాల్లో లేరు, వ్యవసాయం చేయట్లా, వ్యవసాయంలో యంత్రాల మీద డిపెండెంట్ అయిపోతున్నారు, చేసేవాళ్ళు లేరు. నేనేం చేసుకోండి, నాకేం వస్తుంది. ఈరోజు చాలా వరకు బంగ్లాదేశ్లో కూడా జరిగింది అదే పరిస్థితి. వాళ్ళు ఏం చేశారు, కంప్లీట్గా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు జనపనార పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది అక్కడ. వాళ్ళకి జనపనార ఒక దశలో మీకు చెప్పాలంటే టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా టెక్స్టైల్ రంగం బయటకు వెళ్ళింది. అలాగే మీకు పవర్ సప్లైస్, ముఖ్యంగా గంగా నది యొక్క పరివాహం ప్రాంతం తీసుకొస్తే మనకే బంగ్లాదేశ్కి సెంటర్లో బోర్డర్లో ఉన్నాం మనం. సో వార్స్ అంటే వాటర్ సంబంధించిన వార్స్ వస్తాయి, మన దగ్గర నుంచి వెళ్తే కానీ బంగ్లాదేశ్కి వాటర్ వెళ్ళదు. ఇవన్నీ కూడా ఎక్కడ దారిస్తాయి అంటే మైక్రో లెవెల్లో బంగ్లాదేశ్లో కనిపిస్తున్నాయి, మ్యాక్రో లెవెల్లో భారతదేశంలో కనిపిస్తుంది ఇదే పరిస్థితి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో 2050 వరకల్లా భారతదేశంలో యుద్ధాలు వస్తాయి. నేను అనుకుంటుంది ఏంటంటే ఫిజికల్ వార్స్ వచ్చే అవకాశాలు లేవు. రక్షణ రంగం మీద మోర్ దాన్ మనం 45-50% ఖర్చు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే మన దగ్గర ఎంత భారీ యంత్ర పరికరాలు ఉన్నాయి, యుద్ధం వస్తే అది చూపించుకోవడం వరకే. కానీ ఫిజికల్గా ఉపయోగపడతాయి అంటే ఉపయోగపడే అవకాశాలు తక్కువ. డిజిటల్ వార్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా డిజిటల్ వార్స్ వస్తున్నాయి ఈరోజు, ఎందుకంటే సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి మనకి ఈరోజు. బంగ్లాదేశ్లో మనకు కనిపిస్తుంది అదే పరిస్థితి. చాలామంది ఆ యాంగిల్ చూడట్లా. బంగ్లాదేశ్లో చాలా వరకు ఏమేం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు అక్కడ. ఇండైరెక్ట్గా ఇండియాకి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నట్టు ఈ పరిస్థితుల దృష్ట్యా చాలామంది బంగ్లాదేశ్ నుంచి రెఫ్యూజీస్ ఇండియాకి వస్తారు. అన్ఫార్చునేట్ జరిగింది ఏంటి, మన బెంగాల్ గవర్నమెంట్లో ఉన్న మమతా బెనర్జీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు. గడిచిన 10 years నుంచి కూడా మోడీకి యాంటీ మోడీగా తయారు. అంటే దాన్ని ఏమంటారంటే పక్కలో బలిలో తయారైంది బెంగాల్, ఈరోజు ఈస్ట్ బెంగాల్ కూడా. ఆవిడ ఇండైరెక్ట్గా తెలియకుండానే బంగ్లా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అక్కడ. ఇది కూడా ఒక కారణం. ఇవన్నీ చూడండి, మన ఎలక్షన్స్ అయిన టైంలో అక్కడ ఉద్యమాలు జరగడం, ఇంతకుముందు మన భారతదేశంలో మన ఇండియాలో కూడా జరిగాయి. మనకు అక్కడ ఢిల్లీలో కూడా ఈ రైతు ఉద్యమాలు భారీ స్థాయిలో జరిగాయి. అయితే మీడియా ప్రచారం తగ్గింది అక్కడ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మీడియా ప్రచారం పెద్ద ఎత్తున పెరిగింది. మీడియా ప్రచారాన్ని ఆపేయమని చెప్పి మమతా బెనర్జీ కూడా ఒక దశలో స్టేట్మెంట్ ఇచ్చారు 2 days బ్యాక్ కూడా. బంగ్లాదేశ్లో జరుగుతున్న వీడియోస్ క్లిప్పింగ్స్ అన్ని కూడా బయటికి వెళ్ళకుండా చేయండి. కానీ దీని వెనకాల పెద్ద వ్యూహాత్మక దాడి ఏంటంటే ముఖ్యంగా అగ్రదేశాలైనటువంటి అమెరికా కానీ చైనా కానీ చాలా వరకు దీని వెంబడి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే ఒక అటాక్ చేసేటప్పుడు చూడండి, గోల్కొండ కోటకి యుద్ధం చేసేటప్పుడు ఔరంగజేబు యుద్ధానికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా గోల్కొండ కోటకి యుద్ధానికి వెళ్ళా. ఏం చేశాడు, ఇప్పుడు ఉన్నటువంటి మనం ఫతే మైదాన్ అంటాం, ఇక్కడ తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 3 నెలల పాటు దాన్ని పూర్తిగా స్టడీ చేసి గోల్కొండ కోటకు అందుతున్నటువంటి ఆహారం కానీ వాటర్ కానీ ఈ సప్లైలో కూడా ముందు దాన్ని బంధించేశాడు ఫస్ట్. అంటే మెయిన్ గోల్కొండ కోటలో ఉన్నటువంటి అక్కడ వార్ చేయాలంటే ఆ సమీపంలో ఉన్నటువంటి అందరం కూడా అక్కడ వాటర్ వెళ్ళకూడదు, ఆహారం వెళ్ళకూడదు, బ్లాక్ చేయడం. అంటే ఓల్డ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఆ సప్లై మానేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళు వీక్ అవుతారు. కొద్ది రోజులు ఒక 3 months 5 months 6 months తర్వాత వాళ్ళకి వాటర్ వచ్చే సోర్స్ ఉండవు, ఫుడ్ యొక్క వచ్చే సోర్స్ ఉండవు. ఈరోజు భారతదేశం మీద కూడా జరుగుతున్న పరిస్థితి అదే. ఇండైరెక్ట్గా ఈరోజు పెరుగుతుంటే సోషల్ మీడియా ఎక్స్ప్లోజర్ చాలా బాగుందంటే క్షణాల్లో వార్త వెళ్ళిపోతుంది. మనం ఫొటోస్ చూస్తున్నాం. ఆవిడ అక్కడ బంగ్లాదేశ్లో ఢాకా ప్యాలెస్లో ఆవిడ ఏదైతే ఉందో ఎంతవరకు ఆవిడ అలా ఇది మనం ఇదే పరిస్థితి శ్రీలంకలో కూడా చూసాం. ఆ రాజపక్సే యొక్క గృహం మీద అటాక్ చేయడం అంతా కూడా. అంటే తెలియకుండానే అగ్రదేశాలు భారతదేశం యొక్క డెవలప్మెంట్ని, ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు యుఎన్ఓ అన్నది కూడా ఒక డమ్మీ అయిపోయింది అని చెప్పడంలో మనకు ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ డమ్మీ అయిపోయింది. యుఎన్ఓ కూడా ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు. ఈవెన్ బంగ్లాదేశ్ విషయంలో కూడా యుఎన్ఓ ఇప్పటిదాకా స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు అధికారికంగా. అంటే దీని అర్థమవుతుంది మనకి, అంటే తెలియకుండానే అగ్రదేశాలు యుఎన్ఓను కూడా అక్కడ చేస్తున్నాయి, నాటో దేశాలు చేయలేదు. తర్వాత ఇంకోటి, ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో ఆయన చేసింది ఏంటి, సరిహద్దు దేశాలు G7 దేశాలకు ఆయన పూర్తిగా ఆతిథ్యాన్ని ఇచ్చి అక్కడ అంటే నా యొక్క సపోర్ట్ ఇలా ఉందని చూపించుకున్నారు అందరు కూడా. ఇది కూడా వాళ్ళకి కంటగింపుగా ఉంది అగ్రదేశాలకి. ముఖ్యంగా మిగిలేది ఏంది, చైనా, అమెరికా ఆధిపత్య ధోరణి. చైనా పూర్తిగా శ్రీలంకను కంట్రోల్కి పెట్టేసుకుంది. ఆల్రెడీ కొన్ని పోర్ట్లు షిప్లు కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంది. అమెరికా ఏం చేస్తుంది, తెలియకుండానే మన అమెరికాతో సత్సంబంధం ఉన్నట్టుగా తెలుస్తున్నప్పుడు కూడా తెలియకుండానే చాలా వరకు మన సరిహద్దు దేశాల మీద అమెరికా కూడా ప్రాబల్యం అంటే కనిపిస్తుంది. మైక్రో లెవెల్లో మనకేదో అంతర్గత వ్యవహారాలు, ఇదేదో విద్యార్థి సంఘాల యొక్క పోరాటం కనిపిస్తున్నప్పుడు కూడా ఇది విషయం అది కాదు. ఎందుకంటే 20 సంవత్సరాల కుర్రాడు నసీం ఇమ్రాన్ అనే ఒక కుర్రాడు ఇంత ఉద్యమాన్ని నడపగలడా? లేదు. అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక ముఠా నడుస్తుంది. బంగ్లాదేశ్ అల్లర్లో జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్, పర్టికులర్ యూత్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ఒక ఐక్యతకి తోడ్పడాలి.
విదేశీ దాడులు, విదేశీ మూకల యొక్క ప్రోద్బలంతో కాకుండా మన ఐక్యత, మన మతాల పక్కన పెట్టండి, మన రాజకీయ వ్యవహారాల పక్కన పెట్టేసండి. ముఖ్యంగా ప్రజాస్వామ్య గవర్నమెంట్లో తెలుసుకోవాల్సిన ప్రధానం ఏంటంటే ప్రతిపక్షానికి ఇంపార్టెన్స్ ఉండాలి. ఈరోజు హసీనా చేసినట్టు కార్యక్రమం అదే. ప్రతిపక్షానికి ఎటువంటి వాయిస్ లేకుండా కంప్లీట్గా నొక్కేయడంతో ఈరోజు ఎంత నొక్కితే అంత బయటకు వస్తుంది. ఈరోజు హసీనా గవర్నమెంట్ చేసింది అదే. సో అదే ఇక్కడ జరుగుతుంది కూడా. మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ నొక్కేయడం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ అపోజిషన్ లేకుండా అపోజిషన్ పూర్తిగా తొక్కేద్దాం అనేటువంటి దురాలోచన. ఇది నియంత్రణతో పోకడలు. ఈ దాడులు అంటే ఈ రకమైన పోకడలు పోకుండా కంట్రోల్లోకి వస్తే డెఫినెట్గా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మరికొద్ది రోజుల్లో కూడా ప్రజాస్వామ్యానికి విలువలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.